నేను మీ మధు. సీనియర్ నటి ప్రగతి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకవైపు సోషల్ మీడియాలోనే కాదు, ఇప్పుడు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా సంపాదించింది. అంతేకాదు, ఛాంపియన్షిప్లో ఏకంగా 4 పతకాలు సాధించి మొత్తం ఆంధ్రప్రదేశే కాదు భారతదేశం కూడా గర్వంగా నిలిచేలా తను చేశారు. అయితే ఇప్పుడు ఆమె ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఒక రేంజ్లో పెరిగింది. కానీ ఇక్కడ ఒక వార్త అయితే చక్కర్లు కొడుతుంది. ఈ ఛాంపియన్షిప్ లో ఆమె పతకాలు సాధించడానికి వేణుస్వామి హస్తం ఉందని, వేణుస్వామి పూజ చేయడం వల్లే ఆమె గెలిచారు అని కొన్ని వార్తలు అయితే చక్కర్లు కొడుతున్నాయి. అయితే దీంట్లో నిజం ఎంతుంది? మరి ప్రగతి గారైతే వారి ఆన్సర్ ని వారిచ్చారు. అయితే ఇందులో నిజాలు తెలుసుకోవడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఫిలిం అండ్ పొలిటికల్ అనలిస్ట్ శ్రవణ్ వీర్లపాటి గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, ప్రగతి గారి గురించి అందరికీ తెలిసిన విషయం. మీరు రీసెంట్గా ఛాంపియన్ ట్రోఫీలో కూడా 4 పతకాలు సాధించారు, అందరికీ గర్వంగా నిలిచారు. అయితే ఈ ఛాంపియన్షిప్లో ఆమె పతకాలు సాధించడానికి వేణుస్వామి పూజలు చేశారు అని కొన్ని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మరి అందులో నిజం ఎంత ఉందంటారు? మహిళగా, సినిమా నటిగా, ఏ రకంగా చూసినా కూడా మహిళగా ఆమె ఒక వెయిట్ లిఫ్టింగ్లో ఒక టర్కీ దేశంకి వెళ్ళి, అంటే వేరే దేశంలో, మన దేశంలో అంటే ఏదో ఇన్ఫ్లుయెన్స్ అయింది, లేదా ఈమె చేసినా వేరే వాళ్ళైనా ఇన్ఫ్లుయెన్స్ అయ్యే సినిమా నటిగా ఇచ్చారనుకోవచ్చు. కానీ ఒక టర్కీ దేశంలో వెళ్ళి వెయిట్ లిఫ్టింగ్లో బంగారు పతకాలు గెలుచుకురావడం అనేది చాలా గర్వించదగిన విషయం. అది దానికి ఆమె వ్యక్తిగత కృషి ఉంది, ఆమె టాలెంట్ ఉంది, ఆమె అక్కడ దాకా వెళ్ళడం. వాస్తవానికి ఏంటంటే ఆమె అంటే జనరల్గా ఇట్లా అవార్డ్స్ వెళ్ళడానికి వెయిట్ లిఫ్టింగ్ అనేది స్పోర్ట్స్లో కానీ ఇట్లా రాణించే వాళ్ళు ఆ చిన్నతనం నుంచో కాలేజెస్ డేస్ నుంచి ఆ 10+ తర్వాత 12-15 ఇయర్స్కు ఆ ఏజ్కి వచ్చేటప్పటికి అప్పటి నుంచి కాన్సన్ట్రేషన్ చేస్తే ఒక కొన్ని 5 ఏళ్ళు 10 ఏళ్ళు కష్టపడితే అంతర్జాతీయ స్థాయికి వెళ్తారు కదా. కానీ ఈమె ఒక సినిమా నటిగానే ఏదో ఒక చేస్తూ ఆమె హీరోయిన్గా చేసింది, సీరియల్ ఆర్టిస్ట్గా చేసింది, కొన్ని క్యారెక్టర్లు చేసింది, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేసింది. ఏ సినిమాలు చేసినా ఆమె టాలెంట్ ఉంది, మల్టీ లాంగ్వేజ్లో చేసింది. ఆ కెరియర్ అంటే ఆల్రెడీ ఒక కెరియర్ ఉన్న ఆమె ఈ వెయిట్ లిఫ్టింగ్ అని కానీ ఇట్లాంటి దాంట్లో ఒక ఎక్సర్సైజ్, ఒక ప్రాక్టీస్ని చేస్తూ తమకు ఇంట్రెస్ట్ని కలిగించుకుంటూ దాన్ని మళ్ళీ ఒక గోల్గా పెట్టుకొని, ఒక టాస్క్గా పెట్టుకొని ఎంతమంది విమర్శించినా, ఇక్కడ మనం చర్చించాల్సిన విషయం ఏంటంటే ఎంతోమంది విమర్శించారు, కాలు బట్టి లాగారు, ట్రోల్ చేశారు, నీకెందుకమ్మా అని ముఖం మీద అడిగిన వాళ్ళు ఉన్నారు. సోషల్ మీడియాలో ఆమె చేస్తున్నటువంటి వీడియోలని ట్రోల్ చేసిన వాళ్ళు ఉన్నారు. అంతే, ఆమెకు రావాల్సిన ఎంకరేజ్ ఒకవైపు రాకుండా డిస్కరేజ్ చేస్తున్నా కూడా తను ఒక పద్ధతిగా తాను అనుకున్న లక్ష్యాన్ని సాధించుకోవడానికి ఆమె ఎఫర్ట్, సైకాలజికల్ ఎఫర్ట్, ప్రాక్టీస్ ఎఫెక్ట్ ఎంతో పెట్టి చేసింది. దాన్ని అభినందించాలి. ఈ 2 అంశాలను ఏదైనా అభినందించాల్సి ఉంటే ఈ 2 అంశాలు. కానీ తగుదునమ్మ అంటూ మధ్య నుంచి ఒక ఆయన వచ్చాడు. ఏంటి అంటే ఆయన డైరెక్ట్ కూడా నేను పూజలు చేస్తేనే అయినట్టుగా అక్కడ ఆయన డిక్లరేషన్ చేయలేదు. బట్ అర్థమైతే అదే వచ్చేలా ఎప్పుడో ఆమె 2 సంవత్సరాల కిందట పూజ చేసిన వీడియో తాలూకు క్లిప్స్ రిలీజ్ అయ్యాయి. అది ఎవరు రిలీజ్ చేశారో కూడా బాధ్యతగా చెప్పాలి. వాస్తవానికి ఆయన అఫీషియల్గా చేశాడా, ఆయన ఫేక్ అకౌంట్ ద్వారా చేయించాడా, లేదా వాళ్ళకి తెలిసిన వాళ్ళ ద్వారా వైరల్ చేయించాడా మనకు తెలియదు. నిజంగా అయితే మనకు తెలియదు. బట్ అవి అయితే వైరల్ అయినా మనం చూసాం. సో దాన్ని అప్పుడు కూడా నేను చర్చల్లోకి వచ్చినప్పుడు కూడా నేను కూడా ఏమన్నానంటే, నేను సాంప్రదాయాలను నమ్ముతాను, నేను హైందవ ధర్మాలను నమ్ముతాను, హిందుత్వాన్ని విశ్వసిస్తాను, దైవాన్ని విశ్వసిస్తాను, పూజలు విశ్వసిస్తాను. అంత మాత్రాన వాటిని నమ్ముకొని ఉండాలి, ఆ పూజలు చేయడం వలన ఏదో జరుగుతుంది అనుకోవడం అనేది ఒక భ్రమ, నమ్మకంతో సంబంధించిన విశ్వాసం. కానీ ఆయన ఏం చేశాడంటే నేను చేయడం వల్ల అవార్డు వచ్చిన మీనింగ్లో అవి రిలీజ్ చేశారు. సో చర్చ జరిగింది. ఇప్పుడు దానికి మరి ప్రగతి గారికి ఆ విషయం లేటుగా తెలిసిందో, బహుశా ఇప్పుడైతే కొంచెం లేటర్ ఆన్ 1 వీక్ తర్వాతనే స్పందించినట్టుగా తెలుస్తుంది. నేను పూజలు చేయించుకున్న వాస్తవం అని చెప్తుంది. అది 2 ఇయర్స్ బ్యాక్ ఇప్పుడు చేయించుకున్నానని చెప్పాను. కానీ ఆ పూజల వల్లనే నేను అవార్డు తీసుకోగలిగాను అనేలా చేయడం, అర్థం వచ్చేలా మెసేజ్ ఇచ్చేలా కామెంట్లు చేయడం కానీ చర్చ చేయడం కానీ ఆమె ఇష్టపడతలేదు. ఎందుకు అంటే ఆమె కష్టపడింది, ఎన్నేళ్ళు కష్టపడింది ఆమెకు తెలుసు. పూజల వల్ల మంచిగా జరిగి ఉండొచ్చు, కానీ అది ఒక్కటే కాదు, నా ఎఫర్ట్ ఉండడం వల్ల అయిందని చెప్పి ఆమె బాధపడుతున్నట్టుగా, ఆత్మఘోషపడుతున్నట్టుగా కామెంట్ చేసింది. ఆ విషయంలో నేను ప్రగతి గారికి సపోర్ట్ చేస్తాను. ఇప్పుడు ఏంటంటే నేను కూడా ఈ వేణుస్వామి గారికి చెప్పే సూచన ఏంటంటే, ఎవరి వ్యక్తిగత విషయాలైనా బహిరంగపరచకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నమ్మి నీ దగ్గరికి వస్తున్నారు, నిన్ను ఒక అంబాసిడర్గాను, నిన్ను ఒక రాయబారిగా, ఒక రిప్రజెంటివ్గా, దేవునికి ప్రతినిధిగా ఏదైనా ఉంటే దేవునికి చెప్పాల్సింది ఉంటే
ఆ గ్రహాలకు ఏమైనా చెప్పాల్సి ఉంటే లేదా శాంతికి ఏమైనా చెప్పాల్సి ఉంటే నువ్వు ఏదైనా చేస్తావు నమ్మి వస్తున్నప్పుడు వాళ్ళ బలహీనతలను వాళ్ళ లేనితత్వాన్ని వాళ్ళ యొక్క వీక్నెస్లు అర్థం వచ్చేలా వాళ్ళకి నేను చేస్తేనేదో గొప్ప నీ కమర్షియాలిటీ చూపిస్తున్నావు అక్కడ, నేను టాలెంట్ చూపిస్తున్నాను, కానీ వాళ్ళ మనోభావాలు దెబ్బతింటా ఉన్నాయి. సో ఇట్లాంటి వెల్లడించకుండా ఉండి శాస్త్రానికి జ్యోతిష్ శాస్త్రం కానీ ధర్మశాస్త్రాలు కానీ ఇట్లాంటి జ్యోతిష్యాన్ని ఖగోళ శాస్త్ర రహస్యాలు అంటే మన జాతకం చెప్తుంటే ఖగోళ శాస్త్ర నైపుణ్యంతో చెప్తుంటాం. వాటిని బహిరంగపరచకూడదు. ధర్మశాస్త్రం అదే చెప్తుంది. మనం వెళ్ళి మీకు గుర్తుందో లేదో కానీ మన ఇప్పుడు అంటే మనకు కొంచెం అలవాటు లేదు. మన పూర్వీకులు మన ముందు తరాలు ఆ ముందు తరాల వారు ఎవరి పుట్టే ముందైనా సరే వాళ్ళకి తెలిసిన పండితుల దగ్గరికి జాతకం రాయించుకుంటారు. జాతకం రాశాయనే పూర్తిగా రహస్యం బయటకు చెప్పడు. ఆయనే బయటికి తండ్రికి చెప్పడు. ఆ పిల్లలంటే చిన్న పాప ఇతరుగా వెళ్ళినట్టు వ్యక్తులకి పూర్తిగా చెప్పరు. నీకేదో అనారోగ్య సమస్య ఉంది, లేదో ప్రమాదం వచ్చేలా ఉంది, కానీ నువ్వు ఇప్పుడే సంకన అయిపోతావు, చచ్చిపోతావు, నువ్వు 30 ఏళ్ళలో చచ్చిపోతాడు పుట్టేటోడు అని చెప్పరు. అసలు చెప్పరు. అట్లా అది రహస్యం, అది చెప్పకూడదు. కానీ నువ్వు బోర్డు గీసేసి అన్ని విషయాలు అందరూ వెల్లడించి చెప్పడం అనేది ధర్మశాస్త్ర విరుద్ధం. భవిష్యత్తు కూడా చాలా చెప్పారు. నాగ చైతన్య, సమంత అవే విషయాలు అదే చెప్పబోతున్నాను. అందరి విషయాల్లో చెప్పాడు. నువ్వు ఒకరి వ్యక్తిగత విషయాలని వ్యక్తీకరించడం వెల్లడించడం అనేది భారతీయ చట్టాల పరకు నేరం. ధర్మశాస్త్రం నేను నమ్మొచ్చిన వాళ్ళ రహస్యాలు బయటపెట్టడం నేరం. మూడవది ఏంటంటే అసలు ఎవరు అడిగింది నువ్వు అంటే సో వాటవా నాగ చైతన్య అడగలేదు, శోభిత పెళ్ళినప్పుడు వాళ్ళు అడగలేదు, చిరంజీవి గారి మనవరాలు పుట్టినప్పుడు అడగలేదు వాళ్ళ జాతకం చెప్పమని. కానీ నువ్వు ఎట్లా చెప్తావు? బహిరంగం ఎట్లా పరుస్తావు? నీకేం అవసరం? అడిగే వాళ్ళు అడిగి ఉండవచ్చు, అడిగితే చెప్పుండవచ్చు. అడిగే వాళ్ళకి నైతికత లేదు. మరి ధర్మశాస్త్రాలు వేదశాస్త్రాలు చదివినప్పుడు నైతికత ఉండాలి కదా. సో అందుచేత నీకు నమ్మి వచ్చిన వాళ్ళకు నువ్వు చేయగలిగిన మంచి చేయండి, ధర్మాన్ని విశ్వసించాల్సిలా ఉండాలి. సో ఇక్కడ ప్రగతి గారు ఎంత బాధపడిందో మనం చూసాం. కానీ ప్రగతి గారి ఆవేదన కృషి ఉంది. బహుశా నువ్వు చేయడం వలన నీ ధర్మశాస్త్రం ప్రకారం నువ్వు ఏమైనా శాంతి కానీ గ్రహాల దోషాలు ఉంటే చేసి ఉండవచ్చు. బట్ దాన్ని కమర్షియలైజ్ ఇంట్లోనూ ఆమెకి ఇష్టం లేని యాంగిల్లో నువ్వు ఎక్స్పోజ్ చేయడం అనేది అభ్యంతరకరం. నిజంగా కూడా ప్రగతి గారి చెప్పిందని అయితే ఏకీభవిస్తాను. కానీ చూసాం కదా మనం అందరం కూడా ప్రగతి గారు ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు సోషల్ మీడియాలో కూడా. ఆంటీ వయసులో నీకు ఎందుకండి ఇలాంటివన్నీ, ఇలా ఎన్నో అవమానాలు ఎదుర్కొని అందరికి దిమ్మ తిరిగే సమాధానం చెప్పారు. ఛాంపియన్షిప్లో బాగా కొన్ని 3 అవార్డులు వచ్చాయి. 3 కాదు 4 వచ్చాయండి. 4 అవార్డ్స్ సంపాదించి చాలా చక్కగా అందరికీ ఆన్సర్ ఇచ్చారు ప్రగతి గారు. కానీ ఇప్పుడు ప్రగతి గారు రియాక్ట్ అవుతున్నారు తప్ప వేణుస్వామి మాత్రం రియాక్ట్ అవ్వడం లేదు. వాస్తవానికి ఎప్పుడు వేణుస్వామి గారు ఎప్పుడు కూడా నాకు తెలిసిన ప్రత్యక్షంగా ఎప్పుడు కామెంట్లు చేయలేదు. నేనేం చెప్పడు. కాకపోతే సోషల్ మీడియాలోనో ఎక్కడ ట్విట్టర్లోనో లేదా వాళ్ళకి అనుకూలమైన ఛానల్లో దాన్ని రిలీజ్ చేస్తాడు, లేదా ఆ అర్థం వచ్చేలా మాట్లాడడం అనేది జరుగుతుంటుంది. బహిరంగంగా ఎప్పుడు లేదు. కొన్ని విషయంలో శోభిత గారి వివాహ విషయంలోగా నేను జోక్యం చేసుకుని కామెంట్లు చేయడంతో మహిళా సంఘాలు కూడా నోటీస్ ఇస్తే తను ఇక నుంచి సెలబ్రిటీలు ఎవరికి కూడా చెప్పనని చెప్పాడు. బట్ దాన్ని అనుకున్నంతగా అయితే కట్టడిలో లేడు. చెప్పనన్నాడు, ఇంకో రకంగా ఏదో రకంగా జాతకాలు చెప్పడం, దాని అర్థం వచ్చేలా మాట్లాడాడు. అది ఆయన విజ్ఞత, మనం ఏం అనలేము. సో ఏది జరిగినా కూడా ధర్మశాస్త్రం ప్రకారం చూసినా వేణుస్వామి గారు లిమిట్ దాటుతున్నారు. చట్టాల ప్రకారం చూసినా ఎక్స్క్యూజ్ అవుతున్నాడు. సొసైటీ ఎథిక్స్కల్గా చూసినా కూడా లిమిట్ అయితే ఒకరి జాతకాన్ని అంత బహిరంగంగా చెప్పకూడదు. ఇది నా సూచన. ఏదేమైనా సరే అనవసర విషయాలు రియాక్ట్ అవ్వకుండా ఏది అవసరమో దాంట్లో రియాక్ట్ అయితే చాలా మంచిదని చెప్పేసి వేణుస్వామి గురించి కూడా చాలా మంది కామెంట్స్ అయితే చేస్తున్నారు. ఏదైనా సరే ప్రతి ఒక్క క్లారిటీ వచ్చేసింది. ప్రగతి గారు తన కష్టం మీద ఆ పథకాలు గెలిచారు తప్ప వేణుస్వామి పూజ వల్ల అయితే కాదు అని చెప్పేసి. మరి మీకు కూడా క్లారిటీ వచ్చిందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.